హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు లెమన్ రైస్ ఎలా చేయాలో చూద్దాము. ఫస్ట్ ఒక కడాయి తీసుకొని స్టవ్ మీద పెట్టి స్టవ్ ఆన్ చేసిన తర్వాత కడాయి వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడిన తర్వాత పల్లీలు వేసుకొని వేయించుకోవాలి. ఒక్క 2 సెకండ్స్ తర్వాత శనగపప్పు, మినప్పప్పు వేసి వేయించుకోవాలి. అవి కొంచెం వేగుతూ ఉన్నప్పుడే దాంట్లోకి ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. తర్వాత వాటిని మంచిగా కలుపుకుంటూ వేగనివ్వాలి. ఇవి కొంచెం కలర్ చేంజ్ అవుతున్నప్పుడు పచ్చిమిర్చిని వేసుకొని వాటిని కూడా వేయించుకోవాలి. తర్వాత ఎండుమిర్చి, కరివేపాకు కూడా వేసి వాటిని కూడా మంచిగా వేయించుకోవాలి. ఇప్పుడు సరిపోయేంత ఉప్పు ఇంకా కొత్తిమీర వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక చిటికెడంత ఇంగువ వేసుకోవాలి. తర్వాత పసుపు వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇదంతా కొంచెం చల్లారిన తర్వాత 2 నిమ్మకాయలను కట్ చేసి రసం పిండుకోవాలి. తర్వాత ముందే వండి ఆరబెట్టుకున్న రైస్ని దీంట్లో కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి. ఇదంతా మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత మన టేస్ట్కి సరిపడా సాల్ట్ ఉందా లేదా చూసుకొని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి. మా బుడ్డోడు చాలా ఇష్టంగా తింటాడు లెమన్ రైస్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.